హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మన ప్రైవేట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య, షాక్ లో రాజ్, అపర్ణ, సుభాష్, ఆనందంలో రుద్రాణి, రాహుల్. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? అసలు రాజ్, కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదా. కావ్య ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి? కావ్యకు అసలు ఏమయ్యింది? అసలు సీరియల్లో ఏం జరుగుతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తానికి రాజ్, కావ్య ఇద్దరు కూడా అట్నుంచి అటే శ్రీశైలం వెళ్లి శ్రీశైలం నుండి దగ్గర దేవుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కులుమనాలు వెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరు కూడా డిసైడ్ అయితే అవుతారు. మొత్తానికి కుటుంబం మొత్తం కూడా ఫోర్స్ చేయడంతో కావ్య తీసుకున్న రాజ్ అయితే టెంపుల్ కి అయితే బయలుదేరతారు. అట్నుంచి అటు కులిమనాలు వెళ్లి హ్యాపీగా తన లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. రాజ్, కావ్య బయలుదేరిన విషయం మరోవైపు ఆమె అయితే తెలుసుకుంటుంది. ఒక రౌడీని అయితే పిలిపించి కావ్య ఫోటో ఇచ్చి, మరి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఒక్క స్పాట్ లోనే ఈ అమ్మాయి చనిపోవాలి, రాజ్ కు మాత్రం ఎటువంటి ప్రమాదం కూడా జరగకూడదు. సరే మేడం, మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను. ఒక్క స్పాట్ లోనే నేను ఇవి చనిపోయేలాగా చేస్తాను. అంతేకాకుండా చంపిన నేనని చెప్పేసి నా గురించి ఎవరు కూడా తెలుసుకోలేరు. మీరే చంపించారనే విషయాన్ని కూడా నేను ఎప్పటికీ బయట పెట్టను, సరేనని చెప్పేసి అంటూ ఆ వ్యక్తి అయితే కావ్య ఫోటోని తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కనుక ఎలాగైనా సరే ఆ కావ్యను కనుక చంపేయకపోతే నీ వల్ల కాదు అంటే చెప్పు, నేను వేరే వ్యక్తిని చూసుకుంటానని చెప్పేసి అంటూ యామిని అనడంతో, చూడండి మేడం, నేను ఎలాగైనా సరే ఆ కావ్యను నేను చంపేస్తాను. పెట్టిన ఏ స్పాట్ కూడా ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వదు. అంటే మీరే గుడ్ న్యూస్ వింటారు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి అయితే ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోతాడు. రాజ్, కావ్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీ జీవితంలో వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాడు మీరు నన్ను బయటకు తీసుకుని వెళ్ళి ఇంత హ్యాపీగా ఉన్నారు. భార్య భర్తలుగా మనిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం కదండి అని చెప్పేసి అంటూ కావ్య తన మనసులో రాజును చూస్తూ రాజు మీద ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటుంది కావ్య. మొత్తానికి ఆ విధంగా రాజ్, కావ్య ఇద్దరు కూడా కారులో బయలుదేరి ఎక్కడైతే మొట్టమొదటిగా వాళ్ళిద్దరూ కలిసారో అదే ప్లేస్ కి అయితే వస్తారు. అక్కడ తీసుకుని వెళ్ళిన కావ్యనైతే కావ్యను ఎదురుగా నిలబెట్టి రాజ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమను అయితే చెప్తాడు. జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా మీద ఏ విధంగా అయితే నా మీద కేర్ చూపిస్తున్నావో అదే కేర్ నాకు జీవితాంతం చూపిస్తావా. ఇష్టపడి మరి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న సమయానికి నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, కానీ ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంటే నాకు చాలా ఇష్టం కళావతి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని చెప్పేసి అంటూ రాజ్ అయితే కావ్యకు ప్రపోజ్ చేసి రింగ్ తోడుగు మరి ప్రేమనైతే కావ్య ముందు వ్యక్తపరుస్తారు. ఇక దాంతో రాజ్, కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఒకటవుతారు. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి, నేను మీ నిజమైన భార్యగా ఉంటాను, మిమ్మల్ని చాలా సంతోషంగా చూసుకుంటాను, జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పేసి అంటూ రాజ్, కావ్య ఇద్దరు కూడా ప్రామిస్ అయితే చేసుకుంటారు. ఇక మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరతారు. శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంటూ బయలుదేరుతూ ఉంటారు రాజ్, కావ్య. మొత్తానికి గుడికైతే వెళ్తారు. శ్రీశైలం దర్శనం అయితే చేసుకుంటారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. ఎలాగైనా సరే కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయారు. ఎలాగైనా సరే దేవుడు దర్శించుకోవాలి అనుకున్నాను, ఇప్పుడు దర్శనం కూడా అయ్యింది, సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ కావ్య అయితే రాజుతో చెప్పుకుంటూ కార్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇక రాజు అయితే కారులోకి ఎక్కి డ్రైవ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇందులో కావ్య కూడా కార్ అయితే ఎక్కుతూ ఉంటుంది. ఒక్కసారిగా బుల్లెట్ వచ్చి కావ్య గుట్టెల పైకి అయితే తగులుతుంది. గుండెలకి పైన భుజానికి ఒక్కసారిగా బుల్లెట్ తగలడంతో కావ్య అయితే వెనక్కి పడిపోతుంది. వెనకాల పెద్ద రాయికి తలకైతే దెబ్బ తగులుతుంది. ఇక దాంతో స్పాట్ లోనే ఒక్కసారిగా కావ్య అయితే స్ప్రో కోల్పోతుంది. తల నుంచి చాలా రక్తం అయితే కారుతూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కళావతి అని చెప్పేసి అంటే చాలా గట్టిగా అరుస్తూ కావ్య దగ్గరికి అయితే వస్తాడు. వెంటనే గబగబా కావ్య దగ్గరికి వచ్చి కావ్యని కారులో ఎక్కించుకొని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తాడు. ఇదంతా కూడా శ్రీశైలంలోనే జరుగుతూ ఉంటుంది. ఇంతలో శ్రీశైలం వెళ్లి చాలా సంతోషంగా ఉన్నారనుకుంటే అక్కడి నుంచి కులుమనాలు బయలుదేరి ఉంటారు రాజ్, కావ్య అని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకుని వెంటనే అపర్ణ అయితే రాజ్ కి అయితే కాల్ చేస్తుంది. రాజ్ ఎక్కడున్నారు, వెళ్ళారా, దర్శనం బాగా జరిగిందా, కులుమనాలు బయలుదేరుతున్నారని చెప్పేసి అంటూ అపర్ణ అడగడంతో, ఎక్కడ మమ్మీ, మేము అసలు ఎక్కడ సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు చూడు నేను అసలు ఎక్కడ ఉన్నాను తెలుసా, హాస్పిటల్లో ఉన్నాను, కళావతిని ఎవరో షూట్ చేశారు, దాంతో ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది, తలకు కూడా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ చాలా పోయింది, ఎమర్జెన్సీగా హాస్పిటల్ జాయిన్ చేశానని చెప్పేసాడు. అపర్ణకి జరిగింది రాజ్ చెప్పడంతో కుటుంబీకులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే రాజ్ ఆ విషయాన్ని చెప్పడంతో అపర్ణ అయితే ఇంద్రాదేవి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతారు. వెంటనే ఇంద్రాదేవి అయితే, ఏమైంది అపర్ణ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఇప్పుడు కావ్యకి ఎలా ఉంది, బాగానే ఉందా, ప్రమాదం ఏమీ లేదుగా అని చెప్పేసాడు. ఇంద్రాదేవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏమో అత్తయ్య, రాజు ఇప్పుడు నాతో చెప్పాడు, గుడి నుంచి వస్తూ ఉండగా ఇది జరిగిందంట, అసలు షూట్ చేస్తుంటారు కావ్యనని చెప్పేసి అంటూ అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక జరిగింది మొత్తం కూడా అప్పుకు చెప్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బయలుదేరతారు. శ్రీశైలంలో హాస్పిటల్ ఉన్న రాజ్, కావ్య దగ్గరికి దుగ్గిరాల వరకు ఫ్యామిలీ మొత్తం వస్తుంది. రాజుని ఎవరో షూట్ చేశారన్న విషయం తెలుసుకున్న రుద్రాని, రాహుల్ ఇద్దరు కూడా తన మనసులో అయితే చాలా సంతోషిస్తారు. అమ్మయ్య, ఇప్పటికీ కూడా అనామిక పీడ వదిలిపోయి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు అనుకున్నా. సరే వీళ్ళు సంతోషాన్ని పోగొట్టాలి అనుకున్నాను, కానీ ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించినట్టున్నాడు. దెబ్బతో ఆ కావ్య చనిపోతే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి రుద్రాని, రాహుల్ అయితే తన మనసులో అయితే సంబరపడతారు. హాస్పిటల్ కు వచ్చిన అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. రాజును పిలిపించి సుభాష్ అయితే, ఏమైంది రాజు, అసలు ఎందుకు ఇలా జరిగింది,
కావ్యని అసలు ఎవరు షూట్ చేస్తుంటారని చెప్పేసాడు. అందరూ కూడా చాలా కంగారుగా అయితే రాజ్ని అయితే అడుగుతూ ఉంటారు. ఇక రాజ్ అయితే జరిగిందైతే చెప్తాడు. ఇందులో డాక్టర్ అయితే బయటకు వస్తుంది. ఏమైందండి, మా కావ్యకి ఎలా ఉంది, బాగానే ఉందా, సీరియస్ కండిషన్ ఏమీ లేదు కదా అని చెప్పేసాడు. అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇక ఇందులో డాక్టర్ అయితే చూడండి, 48 అవర్స్ జరిగితే కానీ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది మేము క్లారిటీగా చెప్పలేము అని చెప్పేసాడు. డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఐసీలో ఉన్న కావ్యం చూసి అందరూ ఇక్కడ చాలా బాధపడుతూ ఉంటారు. పక్కన నిలబడి కూర్చొని బాధపడుతున్న రాజ్ దగ్గరికి అయితే అప్పు అయితే వస్తుంది. ఏమైంది బాబా, అసలు ఇలా ఎలా జరుగుంటుంది, ఎవరు షూట్ చేస్తుంటారు, నువ్వు ఎవరినైనా చూసామని చెప్పేసాడు. అప్పు అయితే అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు అప్పు, నాకే అసలు ఏమీ అర్థం కావడం లేదు. దర్శనం బాగానే చేసుకున్నాము, కిందకి దిగుతూ వస్తూ కార్ అయితే ఎక్కే ప్రయత్నం చేశాము, నేనైతే కార్లో ఎక్కి కూర్చున్నాను, కానీ కలవతి కార్ ఎక్కే లోపలనే ఎవరు షూట్ చేశారని చెప్పేసాడు. జరిగింది చెప్తాడు రాజ్ అయితే. అరే బాబా, నేను చూసుకుంటానని చెప్పేసాడు. ఎక్కడైతే కావ్యని షూట్ చేశారో ఆ ప్లేస్ లోకి అయితే అప్పు అయితే వెళ్తుంది. కానిస్టేబుల్ తో మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసాడు. మొత్తం కూడా వెతుకుతూ ఉండగా అక్కడ చెట్ల పొదల మధ్య ఒక ఫోన్ అయితే పడిపోయి ఉంటుంది. వెంటనే కానిస్టేబుల్ అయితే ఆ ఫోన్ తీసుకుని వచ్చి అప్పుకైతే ఇస్తాడు. ఫోన్ వెనకాల చూస్తే కావ్య ఫోటో అయితే ఉంటుంది. అంటే మా అక్కని ఎవరు చంపేయమని డబ్బులు ఇచ్చి మరీ కావాలని ఈ వ్యక్తిని పంపించారన్నమాట అని చెప్పేసి అప్పు అయితే క్లారిటీ చేసుకుంటుంది. ఫోన్ ఒకసారి ఓపెన్ చేయండి అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటే ఫోన్ అయితే ఆన్ అవ్వదు. సరే ముందు ఈ ఫోన్ తీసుకుని వెళ్ళి ఫోన్ షాప్ కు ఇచ్చి అలా ఉన్న డేటా మొత్తాన్ని కూడా దగ్గరికి తీసుకురండి, ఎవరు అసలు చేయించి ఉంటారో మనం కనుక్కుందామని చెప్పేసాడు. అప్పు అయితే ఫోన్ అయితే కానిస్టేబుల్ ద్వారా పోలీస్ షాప్ కి అయితే పంపిస్తుంది. కానిస్టేబుల్ అయితే ఫోన్ షాప్ కి తీసుకుని వెళ్ళి ఫోన్ మొత్తం కూడా రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ ఓపెన్ అయింది మేడం అని చెప్పేసాడు. అప్పుడు కాల్ చేయడం వెంటనే ఫోన్ అయితే తీసుకొని వస్తారు. ఫోన్ లో ఉన్న డేటా మొత్తం కూడా కాల్ లిస్ట్ మొత్తం కూడా చూస్తూ ఉంటారు. నెంబర్స్ అన్ని ఎవరు అసలు ఎలా మనం ట్రేస్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో కాల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఫోన్ మొత్తం కూడా చూస్తూ ఉండగా కాల్ రికార్డ్స్ అయితే కనిపిస్తాయి. కాల్ రికార్డ్స్ ఓపెన్ చేసి చూసేసరికి ఏమైంది, అసలు ఎంతవరకు వచ్చింది, చంపేసా అని చెప్పేసి ఒక లేడీ వాయిస్ అయితే వినిపిస్తుంది. అప్పుకి కూడా ఒక లేడీ చేయించింది అన్నమాట. అసలు ఈ నెంబర్ ఎవరిది, ఎవరు ఇలా ఈ పని చేయించారు, ఈ నెంబర్ ప్రకారంగా మొత్తం ట్రేస్ చేయండి అని చెప్పేసాడు. అప్పు అయితే కానిస్టేబుల్ కి అయితే చెప్తుంది. మొత్తం ఇది ఫోన్ నెంబర్ యామిని అని, యామిని కావని చంపే ప్రయత్నం చేసి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చిందన్న విషయాన్ని అప్పు అయితే సాక్ష్యాలతో సహా యామిని అయితే పట్టుకుంటుంది. కాల్ రికార్డ్స్ ద్వారాగా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి మరి యామిని ఇంటర్నెస్ అయితే తెలుసుకుంటుంది. పోలీసులను తీసుకుని మరి అప్పు అయితే యామిని ఇంటికి అయితే వెళ్తుంది. అప్పు అయితే పోలీసులు తీసుకుని ఇంటికి వెళ్లేసరికి యామిని వాళ్ళ పేరెంట్స్ అయితే ఉంటారు. ఇదేంటి మీరు సడన్ గా మా ఇంటికి ఎందుకు వచ్చారు, పోలీసులు ఎందుకు వచ్చారు, ఏం పని ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. యామిని వాళ్ళ మమ్మీ అయితే, చూడండి మీ అమ్మాయి విగ్రహాల వారి ఇంటి పెద్ద కోడల్ని చంపే ప్రయత్నం చేస్తుంది, మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారిగా యామిని వాళ్ళ పేరెంట్స్ అయితే షాక్ అయిపోతారు. మా అమ్మాయి అసలు ఎందుకు ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంది, ఆ ఇంటికి ఏం సంబంధం ఉంది, కావాలని మీరు మా కూతురి మీద నింద వేస్తున్నారని చెప్పేసి అంటుంది. చూడండి మేము పక్క ఆధారాలతోనే మేము ఇంటికి వచ్చాము, మీ అమ్మాయి హత్య చేసే ప్రయత్నం చేసింది, ఈ అమ్మాయి చేయించిందని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే ఇవి చూడండి అని చెప్పేసి యామిని మాట్లాడిన కాల్ రికార్డ్స్ అలానే యామిని ఫోన్ నెంబర్, యామిని ఫోటో ఇవ్వడం ఇవన్నీ కూడా చూపిస్తుంది అప్పు అయితే. దాంతో యామిని వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. యామిని వాళ్ళ పేరెంట్స్ అయితే అమ్మ యామిని అని చెప్పేసాడు. యామిని అయితే పిలుస్తారు. ఇంతలో పైనుంచి యామిని అయితే కిందకు వస్తుంది. యామిని రావడంతోనే మీరేంటి మా ఇంటికి వచ్చారని చెప్పేసాడు. అప్పు వాళ్ళైతే అడుగుతూ ఉంటుంది. యువర్ ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి యామిని అయితే అరెస్ట్ చేస్తారు పోలీసులు. దాంతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు మీరు షాక్, మీరేంటి అసలు మా ఇంటికి రావడం ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తున్నారేంటి అని చెప్పేసి యామిని అడగడంతో చూడండి యామిని గారు, మీరు దుగ్గరాల వారి ఇంటి పెద్ద కోడల్ని కావిని చంపే ప్రయత్నం చేశారు, మా దగ్గర మీరే సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, సుపారీ ఇచ్చి మరి మా అక్క ఫోటో ఇచ్చి మరి మీరు కావిని చంపే ప్రయత్నం చేశారు. మాటలన్నీ విని యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనే హత్య చేయించానని గ్యారంటీ ఏంటి, నేను ఆ పని చేయలేదని చెప్పేసాను. తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది యామిని అయితే. చూడండి యామిని గారు, మీరు మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి, నెంబర్ కూడా మా దగ్గర ఉంది, కాబట్టి మీరు తప్పించుకోలేరు. తప్పించుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయదు, ఎందుకంటే మీకు సంబంధించిన పక్క ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, ముందు మీరు పోలీస్ స్టేషన్ నడవని అని చెప్పేసాడు. యామిని అరెస్ట్ చేసి మరి అప్పు అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తుంది. యామిని అరెస్ట్ చేసేసి వెంటనే అప్పు అయితే హాస్పిటల్ కి అయితే వస్తుంది. ఇక రాజ్ దగ్గరికి వచ్చి, బావా అసలు అక్క మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరో తెలుసా, యామిని అని చెప్పేసాడు. యామిని గురించి చెప్పడంతో రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను అనుకుంటూనే ఉన్నాను యామిని ఖచ్చితంగా నా కళావతిని చంపే ప్రయత్నం చేసింది, నిజానికి యామిని ఎవరో తెలుసా అప్పు నీకు అని చెప్పేసాడు. తన లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ మొత్తం కూడా, యామిని శాడిజం, యామిని ఏ విధంగా తనని ప్రేమించమని రాజ్ ని వేధించిందో అదంతా కూడా రాజ్ అయితే సుభాష్ కి అలానే అప్పుకైతే జరిగింది మొత్తం చెప్పేస్తాడు. దాంతో సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి రాజ్ అసలు ఇలా జరిగిందేంటి, సో నువ్వు ఒక్క మాటైనా మాకు చెప్పాలి కదా. వెంటనే అప్పు కూడా, అవును బావా నువ్వు అసలు ఆవిడ గురించి మాకు చెప్పుంటే మనం అసలు ముందే జాగ్రత్త తీసుకునే వాళ్ళము అని, ఆ దేవుడి దయ వల్ల అక్కకేమీ కాలేదు, త్రుటిలో ప్రాణం తప్పింది అని చెప్పేసాడు. అప్పు అయితే రాజ్ కథ ధైర్యం చెప్తుంది. అసలు మేము శ్రీశైలం వెళ్తున్న విషయం యామినికి ఎలా తెలిసింది, ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు కదా, బయట వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు, మరి యామినికి ఎలా తెలిసిందని చెప్పేసాడు. రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరి మీద డౌట్ పడతాడు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళి అక్కడి నుంచి గులు మనాలకి వెళ్ళాలి అని చెప్పేసి మేమిద్దరమే డిసైడ్ అయ్యాము, ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు. అంటే ఈ విషయం అసలు తన వరకు ఎలా వెళ్ళింది అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో కావాలనే తనకు చెప్తున్నారన్నమాట, తన మనిషి ఇంట్లో ఉంటుందని చెప్పేసాడు. రాజ్ అయితే అందరి వంక చూస్తూ ఉంటాడు. అని ఇటు రుద్రాని మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా
దీనికి చెప్పేది ఎవరో కాదు రుద్రాణియే. రాజ్ అయితే ఎక్కడ తన గురించి నిజం తెలుసుకుంటాడని చెప్పేసి అంటే రుద్రాణి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఈ లోపల నుంచి డాక్టర్ అయితే బయటకు వస్తాడు. పేషెంట్ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది, తన స్పృహలోకి వచ్చింది, మాత్రం ఏమీ లేదు, మీరందరూ కూడా వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా కావ్య దగ్గరికి వెళ్తారు. కావ్య ఆ పరిస్థితులు చూస్తున్న రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తనకి కావ్యను అయితే రక్షించుకుంటాడు రాజ్ అయితే ఈ విధంగా. మరి చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే మన బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.